మన భారతదేశం ఎప్పుడు చెప్తుంటది, పున్నామ నరకము నుంచి తప్పించడానికి పుత్రుడు కావాలి అని చెప్తారు. వారు చెప్పినటువంటి మాట వాస్తవమే, కానీ చాలా మందిని అర్థం చేసుకున్న విధానం తప్పు. పుం అంటే శరీరము అని అర్థము. ఏంటది? శరీరము. నామము అంటే పేరు, నరకము అంటే మనకు తెలుసు. అంటే పుం అనేటువంటి నరకం ఒకటి ఉందట, దాని పేరు శరీరం. ఏంటది? శరీరం. ఆ పుం అనే నామము కలిగిన నరకమును తప్పించడానికి ఎవరి వలన అవుతుందయ్యా అంటే పుత్రుడి వలన అవుతుందట. ఈ లోకపు కొడుకులు నిన్ను వేదన పాలు చేయొచ్చు. ఎంతమంది కొడుకులు లేరు అమ్మ నాన్నను చూడలేని కొడుకులు? మరి ఈ పుత్రుడు ఎవరయ్యా అంటే పుం అనే నామము కలిగిన నరకము నుంచి తప్పించడానికి ఈ లోకమునకు వచ్చిన ఏకైక నామము కలిగిన పుత్రుడు. ఆ పుత్రుడు పేరు ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శరీరం అనే నరకం ఒకటి ఉందట. అద్భుతంగా చెప్పాడు. శరీరమే నీ సమస్తమైనటువంటి ఇచ్చలకు కారణం. అందుకే బైబిల్ గ్రంథం కూడా చెప్తుంది, శరీర క్రియలు స్పష్టమై ఉన్నవి అని చెబుతూ జారత్వము, వ్యభిచారము, అభిచారము, అనేకమైనటువంటి దుర్మార్గపు లక్షణాలన్నీ అక్కడ రాసి ఉన్నాయి. శరీరములో మంచిది ఏది ఉండదు, ఏది మంచిది ఉండదు. కానీ లోకమంతా ఎవరు వెంబడెళ్ళిపోతుందంటే శరీర కోరికలు వెంబడెళ్ళిపోతుంది. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును అని బైబిల్ గ్రంథం కూడా చెబుతుంది. కాబట్టి యవ్వనస్తులు ముఖ్యంగా జీవితంలో ఏ గమ్యము, ఏ గురి లేకుండా ఎంత చదువుండినా పక్క తాగుపోతులైపోయి దుర్మార్గులైపోతున్న అనేక మంది నా యవ్వన బిడ్డలు చాలా మంది ఉన్నారు. ఈ రోజుల్లో చాలా మంది ఉన్నారు. వారికి ఎటు తోయట్లే, ఏం చేయాలో తెలియట్లేదు. అందుకే ఒక భక్తుడు బైబిల్లో ఏడుస్తున్నాడండి, అయ్యో మరణకరమైన ఈ శరీరము నుంచి నన్ను ఎవడు విడిపించును, ఎవడు విడిపించును అని ఏడుస్తున్నాడు. ఇది మరణకరమైంది, ఇది నరకప్రాయమైంది. శరీరం అనే ఈ నరకం నుంచి తప్పించడానికి పుత్రుడు అనగా ఎవరి పుత్రుడండి అంటే సాక్షాత్తు దైవమే, దైవ కుమారుడే ఈ భూమి మీదికి దిగొచ్చాడు. అది నేను చెబుతున్న గుడ్ న్యూస్, సువార్త, మంచి వార్త. ఇది నీకున్న అనేకమైన కోట్ల వార్తల్లో, కోట్ల మంచి వార్తల్లో అన్నిటికంటే మించిన మరొక్క కోటి కూడా కలిపిన అసమానము, సమానము కాని వార్త నా యేసు నీతో పలుకుతున్నటువంటి వార్త. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనకు కుమారుడు పుట్టెను అని బైబిల్లో ఉంటుంది. మీరు ఎప్పుడైనా విన్నారు లేదో? కుమారుడు అంటే కూడా అద్భుతంగా వాడాడు. కు ప్లస్ మారుడు అని అర్థం. కు అంటే ఏంటో తెలుసా? కు అంటే కుత్సితము, కు అంటే కిల్బిషము, కు అంటే పాపము, కు అంటే కుళ్ళుది, కు అంటే చెడిపోయింది. అన్ని కలిపి చెప్పుకుంటే పాపము. ఏంటండి? పాపం. మరి మారుడు అంటే ఏంటండి? మారుడు అంటే ఎదిరించేవాడు, ఓడించేవాడు, మరణింపచేసేవాడు, దాన్ని అణిగత్రొక్కేవాడు అని అర్థం. కుమారుడు అంటే పాపమును ఓడించే కుమారుడు మనకు పుట్టెను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అది కుమారుడు అంటే అర్థం. అర్థమైందండి? ఎవరి కుమారుడు అంటే పాపమును ఓడించే కుమారుడు. కానీ ఈరోజు మన కుమారులు పాపమును ఓడించడం తర్వాత సంగతి, పాపమును ఆడెత్తున్నారు. వాళ్ళు పాపములో తెగ ఆడేస్తున్నారు ఏకంగా, అందులోనే కూరుకుపోతున్నారు ఏకంగా. కాబట్టి మన యవ్వన బిడ్డలు, నా భారతదేశం ముఖ్యంగా ప్రతి ఇల్లు బాగుపడాలంటే ఈ కుమారుడిని స్వీకరించుకోవటం తప్ప లోకమా నీకు వేరొక గత్యంతరం లేదని నొక్కి నొక్కి నేను చెప్తున్నాను. దేవుడికి స్తోత్రం కలుగునుగా.